ఎవరి మొక్కన పోయి సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి అతి విరక్తితో మా నిర్ణయం తీసుకునేది. ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చినాను. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ముచేతి మరుస్తాయి. తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు అది. చెరుకట్టమే మరుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్మచేతి మరుస్తాయి, కట్టే దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్తి ఆ బంద పీకిది అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడు నన్ను కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ 15 కోట్లు రావాలి సార్, నేను పనిచేసిపోతా అంటే నేను మారింది కదా, మారిన కదా టెండర్ ప్లాన్ తీసుకుంటుంది. వాడిని బతుకులాడుకో, నీకు ఎదుగురా, నిన్ను బండి నిర్ణయం మారింది కదా, నాది నేను ఉంటా కదా, ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయలు మా బిల్లు వస్తుంది, ఏం చేయాలి, ఏమనుకొని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. తీసుకునే నిర్ణయం రాగంటలేదు సార్, కానీ ఒకసారి చూద్దామని. ఉత్తము అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా, మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంటిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన పూటలు రేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ నేను. అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులనే చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా. అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే, నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు, మేము ఎవరితో మాట్లాడాలి మేము.